ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు ఇంకా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి, ఆయన తిరిగి కోలుకుంటారని ఆశాభావంతో ఉన్నారు. కానీ ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ అంతిమ సంస్కరణలు సాయంత్రం 4 గంటలలోపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరుగుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, మాగంటి గోపీనాథ్ మృతి అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. మీ సంతాపం, మీ రియాక్షన్. అదే అంటే మొన్న వారికి అస్వస్థత ఉంది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, అన్న తర్వాత కోలుకుంటున్నారని చెప్పారు. కోలుకుంటారంటే 1-2 సార్లు ఈ మధ్య ఇబ్బందిగా ఉందని చెప్పేసి, అంటే కొద్దిగా ఆరోగ్యం ఆ మధ్య బాగట్లేదు, ఉండట్లేదు అని చెప్పిన తర్వాత కోలుకున్నారనుకున్నారు. ఈసారి కూడా పూర్తి స్థాయిలో కోలుకుంటారని చెప్పేసి అనుకున్నాం. అదే విషయం నిన్న కేటీఆర్ కూడా మార్నింగ్ వారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా అదే ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ఫార్చునేట్లీ వారు ఇవాళ చనిపోవడం అనేది బాధాకరం. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యే గెలవడం అంటే ప్రజా జీవితంలో మామూలు విషయం కాదు. హైదరాబాద్ నగరంలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి వాళ్ళు చనిపోవడం అనేది బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం. సో వారి లీడర్షిప్ గురించి అంటే మీరు చెప్తున్నట్టుగా వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటే, సో వారి లీడర్షిప్ గురించి ఆ స్థానిక ప్రజలకు ఉన్నటువంటి ఒక విశ్వాసం కావచ్చు, నమ్మకం కావచ్చు, అదంతా ఎట్లా ఉంది శ్రీధర్ రెడ్డి గారు? అదంటే ఒకటండి, ఒక ప్రాంతంలో 10 సంవత్సరాల పైగా, అంటే ఈసారి టర్మ్ కంప్లీట్ అయితే 15 years అయి ఉండేది. అంటే ప్రజల్లో విశ్వాసం ఉంది కాబట్టి వారికి అవకాశం ఇచ్చారు, ప్రజల్లో ఉన్నారు కాబట్టి ప్రజల యొక్క అభిమానం ఉంది కాబట్టి 3 సార్లు ఎన్నుకోబడగలిగారు. అటువంటిది వారు సడన్ గా మరి చనిపోవడం అనేది బాధాకరం. అదే విషయం ప్రజల్లో కూడా ఉంది, అందరు బాధతో ఉన్నారు. వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. సో వారి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు రావుల శ్రీధర్ రెడ్డి గారు. వరుసగా 2014, 2018, 2023 వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా ఇప్పటికే అగ్రనాయకత్వం స్పష్టం చేసింది. కాసేపటి కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. 3 గంటల నుంచి 4 గంటల సమయంలో, అంటే 4 గంటల లోపే జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంతిమ సంస్కరణలు కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఆ లోపు ఎవరైతే సందర్శకులు ఉన్నారో, ఆయనకు నివాళులర్పించే వాళ్ళు ఉన్నారో, ఆ లోపే మాదాపూర్లోని తన నివాసానికి రావాలి అని అందరూ ఈ అంతిమ యాత్రకి, అంతిమ సంస్కరణకి అందరూ సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఏఐజీ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒక దశలో ఆరోగ్యం పూర్తిగా విషమించినా కూడా కొంచెం హోప్ ఉండే మళ్ళీ ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు అంటూ మళ్ళీ హెల్త్ బుటల్స్ రావడంతో మెల్లగా కోలుకుంటారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా ఏఐజీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపీనాథ్ చేసిన కృషిని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబానికి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గోపీనాథ్ను కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.